శ్రీను ఆద్య రఘురామ్ ఇంటికి వచ్చి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే బామ్మ ఏ యాగవే అక్కడే ఏంటే లోపలికి వస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది. ఆద్య శ్రీనుతో పాటు ప్రవళిక కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇక బామ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆద్యకి ఎదురుగా నిలబడి ఉంటారు. అయితే రఘురామ్ ఉండడు. నేను ఒక్కసారి పెద్దనాన్నతో మాట్లాడాలి, ప్లీజ్ పెద్దనాన్నని పిలవండి అని ఆద్య వేడుకుంటూ ఉంటుంది. ఏంటే మళ్ళీ ఏదో కథలు చెప్పడానికి వచ్చావు, మేము రఘుని పిలవము అని బామ్మ ఇష్టం వచ్చినట్లు అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ప్లీజ్ మేము పార్వతీ పిన్నిని నదిలో వేశామని మీరందరూ మమ్మల్ని తప్పు పడుతున్నారు కదా. పార్వతీ పిన్నిని నదిలో వేసింది మేము కాదు, ఆ ప్రభాస్ ఫ్రెండ్ శ్రీకాంత్ గాడు ఉన్నాడే, వాళ్ళిద్దరూ కలిసి పార్వతీ పిన్నిని నదిలో వేశారు. ఈ నిజం చెప్పటానికే వచ్చాను, ప్లీజ్ పెద్దనాన్నని ఒకసారి పిలవండి, నేను చెప్పేది నమ్మండి అని ఆద్య వేడుకుంటూ ఉంటుంది. ఏంటే ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి మమ్మల్ని అందరినీ గెంటేశావు, ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి కూడా మమ్మల్ని గెంటేయటానికి ఏదో ఒక కొత్త పథకం వేసుకొని ఇలా కథలు చెప్తున్నావా కథలు అని బామ్మ తిడుతూ ఉంటుంది. అవునే అమ్మ, దీని మాటలు అసలు నమ్మకూడదు అని పద్మ అంటూ ఉంటుంది. లేదు, నేను నిజమే చెప్తున్నాను, ఆ ప్రభాస్ గాడే నోరు తెరిచి నా దగ్గర నోరు జారేశారు, వాళ్ళిద్దరే ఇదంతా చేశారు, నమ్మండి అని ఆద్య దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అవును, ఆద్య చెప్తున్నది నిజమేనని శ్రీను కూడా చెప్తూ ఉంటే ప్రవళిక షాకింగ్గా వింటూ ఆ వెధవలు ఇంత పని చేశారేంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా కూడా బామ్మ వాళ్ళు వెళ్ళవే అని అరుస్తూ ఉంటారు. ప్లీజ్ పెద్దనాన్నని ఒక్కసారి పిలవండి బాబాయ్, మీరైనా నేను చెప్పేది వినండి బాబాయ్, నేను చెప్పేది నిజమే బాబాయ్, నమ్మండి బాబాయ్ అని. మేము వేయలేదు బాబాయ్, వాళ్ళిద్దరే కలిసి బిల్లుని నదిలో వేశారు అని ఆద్య శివరాంని వేడుకోవడంతో నువ్వు చెప్తున్నది నమ్ముతున్నానమ్మా, ఆ పోకిరి ప్రభాస్ గాడు అన్నంత పని చేస్తూనే ఉంటాడు కదా, ఉండు ఇప్పుడే వాళ్ళని చితక్కొట్టి ఇక్కడికి లాక్కు వస్తాను, నువ్వు చెప్తున్నది నేను నమ్ముతున్నాను అని వెంటనే శివరాం ప్రభాస్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చితక్కొట్టి రేయ్ రండిరా అంటూ రఘురామ్ దగ్గరికి లాక్కు వస్తూ ఉంటే ప్రవళిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరో ఒక లేడీ చెప్తేనే వాళ్ళిద్దరూ ఇలా చేశారు అని ఆద్య చెప్తూ ఉంటుంది. ఎవరో ఒక లేడీనా అని ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది అని శివరాం కూడా అనుకుంటూ ఉంటుంది. ప్రవళిక మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది.